మొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరో నూతన సంవత్సరం, నిజమే కదా, మరో నూతన సంవత్సరం అంటే గత సంవత్సరం ఉపవాస కూడికల నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచిన దేవునికి మనందరము రెండు చేతులెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకనాథుడా, సమస్తాన్ని మీ నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్తవైన నా తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా, అయ్యా మా కొరకు మరలా తిరిగి రానయ్యన్న యేసు, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ఇప్పటి వరకు నాయన ప్రియ సహోదరు ద్వారా మీరు ఇచ్చిన అద్భుతమైన ఉపవాసం ఎందుకు ఉండాలి అనే అంశం మీద ప్రభా, అయ్యా మా ప్రభా, నా తండ్రి, మమ్మల్ని మేము దిద్దుకుంటే మా హృదయాలు చింపుకోవాలని, మా వస్త్రములు కాక మా హృదయాలు చింపుకోవాలని ప్రభా, అయ్యా ఈ దిద్దుబాటు కూడికల్లో మేము దిద్దుకోవటానికి మాతో మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. సేవకురాలు ఇంకను ఘనముగా వాడుకోండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని విస్తరింపచేయండి, ఇంకా అనేక ఆత్మలను నాయన నీ సన్నిధానానికి నడిపించండి ప్రభా. ఇదిగో నా ప్రభా, నా తండ్రి, నీ సేవకుడుగా ప్రభా, ఈ సమయంలో మీ నామములో ప్రభా, నీ సన్నిధానములో నిలబడే యోగ్యత నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. కొద్ది నిమిషాలు అల్పుడైన నన్ను కూడా మరుగుపరిచి నా తండ్రి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితేనే అద్భుతం ప్రభా, మీరు మాట్లాడితేనే హృదయాలు కదిలించబడితే నాయన, మీరు మాట్లాడితేనే దిద్దుకుంటాం ప్రభా. అయ్యా మీ కృప చూపించండి, మీ వాక్కును వెదజల్లి ప్రతి హృదయాన్ని నాయన తెరచి, అనాడు నా ప్రభా, నా తండ్రి, నా ప్రభా, అనేకులు మీ మాట విని ప్రభా ఉగ్రత నుంచి తప్పించబడ్డారని నీ లేఖనం ద్వారా మాట్లాడు ప్రభా. నిజమే ప్రభా, ఈరోజు నాయన ఇంకా ఏ బిడ్డ ఏ రక్షణ పొందుకోలేదు, ఏ బిడ్డలో దిద్దుబాటు లేదు ప్రభా, మీరు మాట్లాడండి. మీ వాక్కు ద్వారా బలపరిచి నాయన మీ నామానికి మహిమకరంగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మీరు అక్కడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియ సహోదరికి నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే బావగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఉపవాస కూడికలు కనుక ఉపవాస ఉజ్జీవ రక్షణ కూడికలు. ఇది ఎన్ని పేర్లు ఉన్నాయంటే దిద్దుబాటు కూడిక, రక్షణ కూడిక, సరి చేసుకునే కూడిక, ఈ పేర్లన్నీ ఈ ఉపవాస కూడిక ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస కూడికలో పాలు పంపులు పొందిన నీకు నాకు కూడా దేవాది దేవుడు, దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా అద్భుతమైన ఆశీర్వాదాలు మనం అనుకుంటాం. ఈ మనోహరమైన పండుగలను ఒకచోట రాయబడింది. జకర్యా గ్రంథము 8:19 ఇవి మనోహరమైన పండుగలు. మనోహరం అనే పదానికి ఇంకా డిక్షనరీ చూస్తే దాన్ని మించిన వాల్యుబుల్ పదం లేదు తెలుగు డిక్షనరీ చూస్తే. అయితే అలాంటి మనోహరమైన పండుగలోని ఏ పండుగలకు పేరంటే ఉపవాస దినాలకి, దిద్దుబాటు దినాలకి మనోహరమైన పండుగ. ఎందుకంటే ఈ మనోహరమైన పండుగలు ఏమిస్తాయి అని ఆలోచన చేస్తే జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము చదవండి ఒకసారి. యెషయా గ్రంథము జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం. 8వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసం. జాగ్రత్తగా వినండి ఈ మాట. నేనేం పెద్ద విశ్లేషించను, జాగ్రత్తగా ఈ మాట వింటేనే అర్థమవుతుంది. చదవండి.
4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని 5వ నెలలోని ఉపవాసము, 7వ 7వ నెలలోని ఉపవాసము, 10వ 10వ నెలలోని ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద అనేకమైన పండుగలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, చాలా పండుగలు ఉన్నాయి. వాటన్నింటికంటే ఈ ఉపవాస పండుగలు, ఈ ఉపవాస కూడికలకు మరొక పేరేంటంటే మనోహరమైన పండుగలు. ఈ నిజంగా మీరు ఏ కూడికలో ఉన్నా సరే, ఈ ఉపవాస కూడికల్లో కనుక మీరు 3 దినాలు, దేవుడు సహోదరి ఎన్ని దినాలు పెట్టారో, ఈరోజు కనుక కంప్లీట్గా మీరు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నిజంగా మీ కుటుంబంలో ఇప్పటివరకే సంతోషం లేదేమో. రియల్ చెప్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను 3 దినాలు కూడా, నిన్నటి వరకు కూడా 4 దినాలు కూడా ఉపవాస కూడికల్లో పాల్గొన్నాం. మోరంపూడి ఆయన పెద్ద దైవజనులు, దాదాపు 3 సంఘాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన దైవజనులు. దేవుని బిడ్డలారా, ఈ 3 దినాలు కూడా పిలువబడిన దైవ సేవకులు వచ్చేవరకు నాకే ఇచ్చేవాళ్ళు. మాట్లాడండి, మీరు మాట్లాడండి. దేవుడు 3 దినాలు వాడుతున్నాడు. దేవుని మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఆ 3 దినాలు ఉపవాస కూడికల్లో పాల్గొంటే మనకి ఎంత సంతోషాన్ని వచ్చిందంటే, ఆయన చెప్తున్నాడు జకర్యా ప్రవక్త ద్వారా, దేవుడు చెప్తున్నాడు జకర్యాతో, ఎవరైతే ఈ ఉపవాస కూడికల్లో, ఈ మనోహరమైన పండుగల్లో వస్తారో, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తారో, వారంట నిజమైన సంతోషాన్ని, ఉత్సాహమును పొందుకుంటారంట. ఉత్సాహమును, సంతోషమును, ఆనందమును పుట్టించు మనోహరమైన పండుగలు. ఏవి పుట్టిస్తే? సంతోషాన్ని పుట్టిస్తాయి. నిజంగా మన కుటుంబాల్లో సంతోషాలు లేవు. చాలా కుటుంబాల్లో సంతోషం లేదు. దేవునికి స్తోత్రం. ఏమంటే లక్ష ఇద్దరు భార్యాభర్తలు చెరొక 1,00,000 తెచ్చుకుంటున్నా సంతోషం లేదు. డబ్బు ఉంటే సంతోషం అనుకుంటారు, బిల్డింగ్ ఉంటే సంతోషం. నో, దేవుడు ఇవ్వాలి సంతోషాన్ని. దేవునికి స్తోత్రం. సంతోషం ఎక్కడ ఉందంటే దేవుని మందిరంలోనే ఉంది సంతోషం. దేవుని ఉపవాస కూడికల్లో కనుక నువ్వు తప్పక పాల్గొంటే నిజముగా నువ్వు ఇంటికి సంతోషం అనే మూటను తీసుకెళ్తావు. ఈ సంతోషం కోసమే కదండి ప్రయాసం అందంతా. ఏమంటే మన బిడ్డలో ఉద్యోగాలు వచ్చి ఆరోగ్యవంతులుగా ఉండి అందరూ దేవుళ్ళు నిలిచి ఉన్నారు అంటే పర్వాలేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే కుటుంబానికి, తల్లిదండ్రులకు సంతోషమా కాదా? అన్నీ ఉన్నాయి, అన్నీ తెస్తున్నారు, కానీ అనారోగ్యంతో ఉన్నారంటే సంతోషమా? దేవుని బిడ్డలారా, నిజంగా సంతోషం ఎప్పుడు వస్తుందంటే, అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా దేవునిలో నిలిచి ఉంటే నీకు నిజమైన సంతోషం. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉపవాసపు కూడికలకి మరొక పేరేంటి? మనోహరమైన పండుగ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది, నీ మనస్సు దేవునిపై నిలుపుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన మనస్సు దేవుని మీద నిలుపుకోవాలట. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే, భూమి మీద ఏ మనుష్యుడు అగ్నిగుండంలోనికి, నరకానికి, పాతాళానికి త్రోసివేయటం నాకు ఇష్టం లేదన్నాడు. ఆయనకి ఇష్టమా? వాళ్ళు బైకులు పెట్టి ఏదేదో గొడవలు చేస్తున్నారు. ప్రభువుని ఎరగనోళ్ళు వాళ్ళు మరణించారు అనుకోండి, ఎక్కడికెళ్తారు? మన బైబిల్ చెబుతుంది, నరకం తప్పదు, పాతాళం తప్పదు. ఎవరు పాతాళంలోని తప్పించుకుంటారంటే యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే. ఎందుకనంటే ఆ పరలోక రాజ్యానికి మార్గాన్ని నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం. మార్గం ఆయన ఒక్కడే, ఇంకో మార్గం లేదు. రాజమండ్రి రావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకి వెళ్ళాలంటే ఒకటే మార్గం, యేసే మార్గం. దేవునికి స్తోత్రం. మరి ఆ మార్గంలో నడవకుండా నువ్వు ఈ మార్గం ఆ మార్గం అనుకుంటా వంకర మార్గాల్లో నడుచుకుంటూ వెళ్తే నీకు నరకము. ప్రతి ఒక్కడు దుష్టుడు తన దుష్టత్వమును విడిచి నన్ను అంగీకరించి
నా మార్గంలో నడుచుటే కదా నాకు ఇష్టము, మారు మనసు పొందుతీయే కదా నాకు ఇష్టము, వాడు దిద్దుకోవటమే కదా నాకు ఇష్టము. చదవండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా. సంతోషం ఆయన సంతోషం లేదంట. దుష్టులు మరణించుట ఆయనకి సంతోషం కాదు. మరి ఎప్పుడు సంతోషం ఆయనకి? వారు తమ ప్రవర్తనను దిద్దుకోవాలి. వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నువ్వు ఎలాంటి దానివైనా, నువ్వు ఇప్పటి వరకు నీ ఇష్టాన్ని ప్రకారం తిరిగినా, నువ్వెన్ని అబద్ధాలు ఆడినా, నువ్వెన్ని ఘోరాలు భూమించేసినా, ఎన్ని హత్యలు చేసినా, దేవునికి అయిష్టంగా నువ్వు ఉన్నా, నీ మార్గంలో అసలు నీతే లేకున్నా, నీ ఇష్ట ప్రకారం నీ సొంత నిర్ణయాలతో తిరిగినా, ఆయన అన్నాడు నా రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక. ఇందాక యోవేలు గ్రంథంలో సహోదరి మాట్లాడారు. ఇప్పుడైనా ఉగ్రత దినం రాబోతుంది సహోదరి. ఇప్పుడైనా ఇకనైనా కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి నా యొద్దకు వచ్చినట్లయితే నేను ఎలాంటి తెలుసా? కరుణా వాత్సల్యం కలిగిన వాడిని, దయగలిగిన దేవుణ్ణి, క్షమించే దేవుణ్ణి. దేవుని పెద్ద. ఇప్పుడైనా నువ్వు వచ్చి నీ వస్త్రాన్ని చింపుకోకుండా నీ హృదయాన్ని చింపుకుంటే, నువ్వు దిద్దుకున్నట్లయితే నిన్ను నేను క్షమిస్తాను. నీ పాపాన్ని చూసి, నువ్వు చేసిన ఘోరమైన పాపాలు ఉన్నాయి చూసా, వాటిని ఏటిని నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప దేవుడు అంటే. మనమైతే ఒక తప్పు చేసిన అమ్మాయి ఎదురొచ్చిందనుకో, సపోజ్ ఆ అమ్మాయి లేదయ్యా నేను మారు మనసు పొందాను, నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను ప్రభువులో ఉన్నాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను అని ఆవిడ వచ్చి ఎన్ని చెప్పినా, నో, ఈ విజయ్ కుమార్ ఒకప్పుడు ఎలాంటి కదా అంటారు లేదా? మనమైతే ఆ పాపాన్ని మర్చిపోం. యేసయ్య అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఇంకా జ్ఞాపకం చేసుకుంటావేమో, నేను అసలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను నువ్వు చేసిన పాపం. కాబట్టి కనుక నీ వస్త్రాన్ని కాక నీ హృదయాన్ని చింపుకో. హృదయం చింపుకోవటం అంటే ఏంటి? ప్రభు రక్తంలో కడుక్కోమంటున్నాడు నీ పాపాన్ని. ప్రభువా నేను పాపినయ్యాను నువ్వు ఒప్పుకుంటే చాలు. ప్రభువా నేను ఈ పాపం చేశానయ్యాను ఒప్పుకుంటే చాలు. ఆయన నా రక్తం వచ్చి నేను శుద్ధీకరించింది కదా, నీ కొరకే కదా నా రక్తాన్ని భూమి మీద చెందించాను. మరి దేవుని బిడ్డ ఇంకెందుకు? ఇప్పటి వరకు నువ్వు అడగలా, ఇప్పటి వరకు పశ్చాత్తాపడలా, ప్రభు అని పిలవలా, ప్రభు పాదాల దగ్గర రాలా. ఇప్పుడైనా నీ పాపాన్ని నా దగ్గర ఒప్పుకుంటే, నీ హృదయాన్ని చెప్పుకున్నట్లయితే నిన్ను నేను క్షమించి నీ పాపాన్ని అన్నాడు నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ మనస్సు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. సార్ చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుదువు. ఎవరన్నాడు? యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. తండ్రి, ఎవడైతే వారి మనస్సును నీ మీద నిలుపుకుంటాడో వారికంట పూర్ణ శాంతినిస్తా అంట. ఇక్కడ వచ్చిన తెప్పలేంటంటే మనస్సు అంటే హృదయము కూడా. మన హృదయము ఘోరమైన వ్యాధి గలదని ఇర్మియా అంటున్నాడు. అవునా కదా? మన మనస్సు ఎలా ఉంటుంది? చంచలమైన మనస్సు. ఇప్పుడు కాసేపు ప్రార్థన చేస్తాం, ప్రభువులో ఉంటాం, అయిపోయిన తర్వాత మన మనస్సు రకరకాలుగా తిరిగిపోతూ ఉంటుంది. స్థిరులం కాదు, స్థిరత్వం ఉండదు. ఈ మనస్సును స్థిరంగా దేవునిపై నువ్వు నిలుపుకున్నట్లయితే నీ కుటుంబంలో శాంతినిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ శాంతినిస్తాడు తెలుసా? పరిపూర్ణ శాంతి.
ఇక ఏ అడ్డులుండవు, ఏ ఆటంకాలు ఉండవు. నీకు సంతోషమే, నెమ్మదే. దేవునికి మహిమ కలుగును. మొన్న చూడండి, యెహోషాపాతు గురించి మాట్లాడుకున్నాం, విన్నారు కదా మీరు. తన మనస్సును ఎవరిపై నిలుపుకున్నాడు? దేవునిపై నిలుపుకున్నాడు. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నలుదిక్కుల నుంచి నలుగురు రాజు ఒకేసారిగా యుద్ధం ప్రకటించినప్పుడు, అయ్యో ప్రభువా భయపడిపోయి ఒక్కసారిగా దేవునిపై మనస్సు నిలిపి ఆయనపై ఆధారపడ్డాడు. పూర్ణ శాంతిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. పూర్ణ శాంతిని పొందుకున్నాడు. వాళ్ళు లక్షల్లో వచ్చారు, సైన్యం 10 లక్షల సైన్యంతో వచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుడే యెహోషాపాతు పక్షాన నుండి యుద్ధం చేసి యెహోషువకు, ఇశ్రాయేలీయులకు పూర్ణ శాంతినిచ్చాడు. నెమ్మదినిచ్చినట్లు జ్ఞాపకం చేస్తాం. ఈ నెమ్మది కావాలా, పూర్ణ శాంతి కావాలా? నీ మనస్సు దేవునిపై నిలుపు. తప్పనిసరిగా నీ కుటుంబంలో శాంతి వస్తుంది. ఒకవేళ నీ కుటుంబంలో అవజడా, అన్ని సమస్యలేనా, బిడ్డల మాట వింటలేదు, భార్య మాట వింటలేదు, తండ్రి మాట వింటలేదు, ఎవరి మాట వింటలేదు, ఒకరికొకరు పొంతం లేదు, అంతా హృదయంలో వేదనే, ఆందోళనే. యేసయ్య వైపు చూడొక్కసారి. నీ మనస్సును యేసు వైపు నువ్వు మళ్ళించుకున్నట్లయితే, ఆయనపై ఆధారపడి నీ మనస్సును ఆయన మీద నిలుపుకున్నట్లయితే, తప్పనిసరిగా నీ కుటుంబంలో సంతోషం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, పూర్ణ శాంతిని కూడా ఇస్తాను అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఏ సమస్యలో వచ్చావో, ఈ ఉపవాస కోడికి, ఏ ఆందోళనలో వచ్చావో, ఏ కష్టంలో వచ్చావో, హృదయం అంతా శాంతితో వచ్చేవేమో, నెమ్మది లేదేమో, నీ మనసు అంతా నా పరిస్థితి, నా అప్పుల మీద ఉందేమో, ఈ అప్పులు ఎలా తీరుతాయి, నా కూతురు పెళ్ళి ఎలా చేస్తాను, నా బిడ్డలో ఫీజు ఎలా కడతాను, ఒకవేళ ఆందోళన, నీ మనసు నిలకడలేదేమో, ఒకసారి ప్రభువుపై నీ మనసు నిలుపు. పరిశుద్ధ గ్రంథం మీద యేసయ్యపై మనసు నిలపడం అంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంపై మనసు నిలపడం. నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా మనస్సు పెట్టి వినాలా, ఆయనపై ఆధారపడాలా. అప్పుడు నీ కుటుంబంలో పూర్ణ శాంతిని ఇస్తాను. దేవునికి స్తోత్రం. మరి దేవుని బిడ్డలారా, చూడండి, చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. ఈరోజు మనం సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో, మన మనస్సును దృఢపరుచుకోవటం కోసం, స్థిరపరుచుకోవటం కోసం దేవుడు నీవు నీ మనస్సును తిన్నగా నిలుపుని ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిని ఎడలా, నీ మనసు ఎలా నిలపాలన్నాడు ఒకసారి జాగ్రత్త వినండి. తిన్నగా ఎవరి మీద నిలపాలి? దేవుని మీద తిన్నగా. ఇంకా అటు ఇటు తిరగటానికి వీళ్ళు, దేవుని మీదే తిన్నగా నిలిపినట్లయితే నువ్వు 2 చేతులెత్తి ప్రార్థన చేస్తావు, ఆయన మీద మనస్సు నిలిపి తిన్నగా నిలిపిన నీ చేతులు ఆయన వైపు చాపాలి, మనస్సు ఆయన మీద నిలపాలి. నువ్వు 2 చేతులు ఆయన వైపు చాపినట్లయితే, పాపము నీ అరచేతిలో ఉండుట చూసినట్లయితే, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటావో, ప్రభువుపై నీ మనస్సు నిలుపుతావో, 2 చేతులెత్తి ప్రార్థన చేస్తావు సహోదరి. ఆ 2 చేతులు ఎత్తినప్పుడు నీ అరచేతిలో పాపం ఉండుట నీకు కనబడుతుంది, తప్పనిసరిగా కనబడుతుంది కదా. ప్రభువా, నేను పాపిని ఒప్పుకుంటున్నావు కదా. 2 చేతులెత్తి ఏ పాపం చేసేవో నీకు తెలుసు, ఏ దోషం చేసేవో తెలుసు, ఏ అతిక్రమ దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీలో ఉండయో దేవునికి తెలుసు, నీకు నువ్వు తెలుసు. నీ అరచేతులు అవి కనబడినప్పుడు ఆ అరచేతిలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిన ఎడల, దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలా. విడిచిన ఎడల చూసి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా. గుడారం అంటే హృదయము. నీ హృదయం అనే గుడారములో ఏ పాపం దాగి ఉందో, ఏ దోషం ఇంకా ఉందో, ప్రభువు నమ్ముకున్నానంటున్నావు, బాప్తీసం తీసుకున్నానంటున్నావు, దేవుని మధ్యలోనికి వస్తున్నానంటున్నావు, ఇంకా ఏ దోషము, ఏ దుర్మార్గత నీలో ఉందో, ఆ దుర్మార్గతను కనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే
నిశ్చయముగా ఆ దుర్మార్గతను ఏం చేయాలి? కొట్టివేయాలా, ఇక లేదు, తీసేయాలా. తీసేసినట్లయితే నిశ్చయముగా నీవు నిర్దోషులై సంతోషించదవు, నువ్వు సంతోషిస్తావు. ఇప్పుడు సంతోషం దేవుని నీ గుడారములో ఉన్న దుర్మార్గతను తీసివేసినప్పుడు, నీ పాపం నీ చేతిలో ఉన్నప్పుడు ఉండగా దానిని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు అప్పుడు నీ కుటుంబంలో నిజమైన సంతోషం. అంతేగాని ప్రభువా 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 అని కేకలేసి అరిసి ఇంటికి వెళ్ళిన తర్వాత కపటము, కుయుక్తి, కుతంత్రము, ఇతరుల మీద ద్వేషము, ఒకవేళ ఇంకా నీలో దేవునికి అయిష్టమైన క్రియ ఏదన్నా ఉందేమో, ఎవరికి తెలియని రహస్య పాపం నీలో దాచుకున్నావేమో, ఎవరు చూస్తలేదు అనుకున్నావేమో అని నా ప్రభు అన్నాడు. భూమి మీద నా కను దృష్టి ప్రతి ఒక్కరిని పరిశీలన చేయటానికి సంచారం చేస్తుందంట. దేవుని కను దృష్టి మనుషులు చూడకపోవచ్చు, నీ హృదయం లేదు, మనుషులు తెలియకపోవచ్చు, కానీ దేవాది దేవుడు చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. పేతురు, యోహోను, శిష్యులందరూ కూడా జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత చెట్టు మీద నుంచి దిగొచ్చిన తర్వాత జక్కయ్య యేసయ్యను చూడగానే ఆయన పాపాలన్నీ కనపడ్డాయి. వాటన్నింటిని ప్రభువా నేను ఘోరమైన పాపినయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? జక్కయ్య పద, మీ ఇంటికి దగ్గర భోజనం చేయాలి పద అంటాడు. ఇంటికి వెళ్ళి భోజనం ఏర్పాటు చేసినప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు, యోహోనులు గుసగుసలాడుతున్నారు. ఏమని గుసగుసలాడుతున్నారు? వీడు భయంకరమైన పాపి, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టాడు, జనాల్ని మోసం చేసి ఆస్తులు కూడా కట్టుకున్నాడు, వీడు దుర్మార్గుడు, వీడు చేయని పాపం అంటూ లేదు. ఇలాంటి వాడు ఇంటికి వచ్చి భోజనం చేస్తానంటాడంటాడు బాబు ఈనాడు. ఇలాంటి వాడు ఇంటికి రావటం ఏంటి అని వాళ్ళల్లో వాళ్ళు సణుక్కుంటున్నారు. దేవునికి నీ హృదయంలో ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ హృదయంలో ఏమనుకుంటావు నాకు తెలియదు, కానీ నా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు నువ్వు సనుక్కోవలసిన పని లేదు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. వాడి పాపాలన్నీ నేను కడిగేశా, నా రక్తంతో శుద్ధీకరించా. ఇప్పుడు నుంచి ఇప్పటి వరకు అబ్రహాం కుమారుడు కాదేమో, కానీ ఇక మీదట ఇక్కడి నుంచి ఇప్పటి నుండి ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఈరోజే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మీరు ఎందుకు అనుకుంటున్నారని ప్రభు పరోక్షంగా వాళ్ళతో మాట్లాడినట్టు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దేవుని పెట్టారా? ఒకవేళ అనుకోవచ్చు మన హృదయంలో ఉన్న మాట ఆయనకి అలా తెలిసిందిలే అని శిష్యులు కూడా కొనుక్కున్నారు. నాన్న చెప్తూనే ఆయన తెలియదు కదా అనుకున్నారు పాపం. ఆయన చెప్పేసింది అంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఉన్న నీ గుడారములో ఉన్న దుర్మార్గతను కొట్టివేయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు పరిపూర్ణ సంతోషాన్ని, నెమ్మదిని నీ ఇంట్లోకి తీసుకెళ్తావు. నువ్వు అనుకోవచ్చు దేవుని బిడ్డలారా, నువ్వు అడగకుండానే నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు ఆయన. ఈ అప్పులన్నీ ఎలా తీరుతాయి? నువ్వు అడగక్కర్లా. నువ్వు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని, దుర్మార్గతను ఎప్పుడైతే కొట్టివేసి నీ మనస్సు ఆయనపై నిలుపుతావో, ఆయనపై ఎప్పుడైతే ఆధారపడతావో, ఆయన అంటున్నాడు నీకు ఏది ఇష్టమో నాకు తెలియదా నా కుమారుడా. ఏమండి? మత్తయి సువార్త 6:25 వచ్చిన చూసుకోండి. నీకు ఏది ఇష్టమో నాకు తెలియదా? నువ్వు అడక్క ముందే నేను సిద్ధపరి చూస్తాను నా కుమారుడా. నువ్వు నా కుమారుడు అమ్మా, నువ్వు నా కుమార్తెమమ్మా. నీ అప్పుల గురించి నాకు తెలియదా? నీ కష్టాల గురించి నాకు తెలియదా? నీ ఇబ్బందులు నాకు తెలియదా? నీ మనస్సు నా మీద అనుకుంది కదమ్మా. భయపడకు, ధైర్యంగా ఉండని. ప్రభు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, తన పిల్లల 10 మంది చనిపోయినప్పటికీ, అంటే ఆస్తులు పోయినప్పటికీ, యోబు నీతిని మాత్రం తప్పలేదు. నోటి మాట ద్వారా కూడా అబద్ధం ఆడలేదు.
దేవుణ్ణి దూషించలేదు. ఏమయ్యా బాబు ఇన్నిచ్చావు, నాశంతా పోయింది, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను కదా, నీ మీదే అనుకున్నాను కదా, నా మనసు నీ మీదే ఉంది కదా, ఏంటి కర్మ, ఏంటి నా పరిస్థితి, అన్నీ పోయినాయి, నా బిడ్డలు కూడా చచ్చిపోయారు, ఇంకెందుకయ్యా అని అన్నాడా? భార్య అంది, ఇంకెందుకయ్యా అన్ని పోయినాయిగా, దేవుణ్ణి దూషించి సావరా అంది, చాకరీ చేయలేక. అవునే, మాట ద్వారా కూడా పాపం చేయలేదు. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు యోబు గురించి దేవునికి తెలియదా? దేవుని బిడ్డలారా, దేవుని అందరిని కోల్పోయిన తర్వాత చూడండి, 42వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. యోబుని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే, అంటే మొదట ఎలా ఆశీర్వదించాడు? మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలో ఉంటది. యోబంట ఊజు దేశంలో యోబంత ధనవంతుడు లేడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఊజు దేశంలో యోబంత ధనవంతుడు అంటే అంతగా దేవుడు ఆశీర్వదించాడు. మొదట దానికంటే చదవండి, మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించను అతనికి 14,000 గొర్రెలను. బా, ఇంతకుముందు ఉందని తెలుసా? ఫస్ట్ లో చదువుకోండి, మొదటి అధ్యాయంలో 7,000 గొర్రెలే ఉన్నాయి. మరి దేవుడు మళ్ళీ ఎన్ని ఇచ్చాడు? ఇప్పుడు 14,000 రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 10 మంది పిల్లల్ని కోల్పోయాడు, మరలా 3 ఆడపిల్లల్ని 7 మగ పిల్లల్ని ఇచ్చాడు. భూమి మీద యోబుకున్న ఆడపిల్లలు, యోబుకు పుట్టిన 3 ఆడపిల్లలు అంట అందగత్తులు పుట్టలేదంట, పుట్టబోరంట, అంత అన్నమంటారంట. దేవుడు ఎంత గొప్పడండి. దేవుడు మీకు ఇస్తే శ్రేష్టమైంది ఇస్తాడు, కానీ కుంటిదాన్ని గుడ్డిదాన్ని దేవుని పిల్లలు పక్కదాన్ని ఎవడో. చాలా జాగ్రత్తగా వినండి మాట. ఎప్పుడో తెలుసా? నీ మనస్సు ఆయన మీద నిలుపుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునిపైనే నిలిపాడు మనస్సు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాడు. తన మనస్సు దేవుని మీదే నిలిపాడు కనుక యోబు తిరిగి 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి సాక్షిగా నిలిచినట్లు మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి. తాను నిలుచున్నానను తలంచువాడు ఈ లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యోబు అలా చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, నేను భక్తిగానే ఉన్నాను అనుకున్నాడు, కానీ ఈ లోకంలో పడిపోకుండా, ఈ లోక ఆశల్లోనూ పడిపోకుండా యోబు తన్ను తాను జాగ్రత్తగా నిత్యము చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డ, నీకు ఆశీర్వాదం కావాలంటే, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే, దేవుని బిడ్డ ఆయన మీద నీ మనస్సు పరిపూర్ణంగా అనుకోవాలి. నీ హృదయంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేయాలి. ఏమండి? నీ అరచేతిలో ఉన్న పాపాన్ని యేసు రక్తములో కడిగేయాలి. ప్రభువా, ఇది నా పాపం అని ఒప్పుకుంటే చాలు, ఆయన కడిగేస్తాడు. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ రోజు కూడా నేను ఈ పాపం చేశానని ఒప్పుకునేవాళ్ళు లేరు. చాలామంది ఒప్పుకోవట్లేదు కదా. ఒప్పుకుంటే క్షమించబడతావరా అంటే ఒప్పుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాల. అది విడిచిపెట్టాలి. అది ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఇక యేసయ్య ఆశీర్వాదం నువ్వు వద్దన్నా ఆగో. నాకు మంచి మార్కులు రావాలి, నీవు అడిగిన దానికంటే ఎక్కువ మార్కులు ఇస్తాడు. నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. నువ్వు ఊహించుండొచ్చు నాకు ఎలాంటి భర్త కావాలని, అంతకంటే శ్రేష్టమైన భర్తనిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునిపై యవనస్తురాలా, నీ మనస్సు దేవుని మీద నిలపాలి. ఈ లోకం వైపు కాదు, కుర్రల వైపు కాదు. తక్కేసుకున్నాడు, బండి వేసుకోతాడు, నో, వాడు ముంచేస్తాడు నిన్ను. చాలా జాగ్రత్తగా ఈ మాట్లాడుతున్నాడు. దేవునిపై నువ్వు మనస్సు నిలిపినట్లయితే నీకు శ్రేష్టమైన భర్త నీ కొరకు దాచి ఉంచుతాడు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను 4 గురించి చెప్పాలనుకున్నాను. నేను సమయం ఎక్కువైపోయింది కనుక కొద్ది మందిని గురించి చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవునిలో మన సాయంకాలం ఉంది కదా, మీదే కంటిన్యూ చేసుకుందాం సాయంత్రం. దేవునికి స్తోత్రం. దేవునిలో మొట్టమొదట
దేవునిలో మనస్సు నిలుపుకోలేక శాపాన్ని తెచ్చుకున్నారు నలుగురు వ్యక్తులు. వాళ్ళ గురించి క్షుణ్ణంగా చెప్పాలి. సాయంత్రం చెప్పుకుందాం. ఇద్దరి గురించి అన్న క్షుణ్ణంగా చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఆదికాండము 2వ అధ్యాయం 16 వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఆదాము అవ్వలు కనపడుతున్నారు. మొట్టమొదటిలో మన పితరులు ఆది దంపతులు, సృష్టికి ఆరంభకులు వారే కదా. వారి ద్వారానే మనం సృష్టించబడ్డాం, వారిలో నుంచే వచ్చాం. దేవునికి స్తోత్రం. ఈ ఆది దంపతులైన ఆదాము అవ్వలకి దేవుడు ఒక షరతు పెట్టాడు. ఏదేను తోటలోకి తీసుకెళ్ళిపోయి ఈ తోటని ఏలమన్నాడు. తోటని ఏలమంటే అర్థం ఏంటి? తోటలోకి ఎవరు రావడానికి వీల్లేదు, కాపలా గాయమనేగా. ఏలమంటే అంతేగా. కుటుంబానికి యజమానుడు ఎవరు? తండ్రి. తండ్రి తన కుటుంబాన్ని ఏలాలి. అంటే పిల్లల మాట మనం వినకూడదు, మన మాట పిల్లలు వినాలి. అవునా? నేను పెద్దదాన్ని అయ్యాను, నేను గొప్పదాన్ని అయ్యాను, నువ్వేంటి నాకు చెప్పేది అంటే తండ్రి సరిగా ఏల్తల్లా. అవునా? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆదాము అవ్వలను అక్కడ పెట్టిన తర్వాత మరి ఎలా వాళ్ళకి తెలియకుండా ఆ ఏదేం తోటలోకి సైతాన్ రావటానికి వీల్లేదు, అవకాశమే లేదు. మరి వచ్చింది. చెట్టుకు సొట్టేసుకొని ఉంది పాము. అది అపవాది అన్నాడు దేవుడు. సొట్టేసుకొని ఉంది. మందులో ఏ చెట్టుకు సొట్టేసుకొని ఉంది? రమ్యమైన పళ్ళున్న చెట్టుకి. ఆదాము ఉన్నప్పుడు పలకరీట్ల పాము. ఈ సాతాను లేడీస్ ఉన్నప్పుడే వచ్చింది. ఎక్కువ దెయ్యాలు వస్తాయి. ఇంకో విషయం చెప్పనా, ఆడవాళ్ళకి దెయ్యాలు పడతాయి, మగోడు దెయ్యాలు పెట్టవు. మరి ఇదేంటో చూసేవా? మొదటి నుంచి ఆదాము దగ్గర నుంచి కూడా మొట్టమొదట అవ్వన పడగొట్టేసింది. ఆదాము లేకుండా ఒంటరిగా వచ్చి చెట్టు దగ్గరికి వచ్చింది, నిలబడి చూస్తుంది. ఎంత అందంగా ఉంది పండు, కానీ యేసయ్య తినద్దన్నాడు కదా, నాకైతే తినాలని కోరుకుంది. వెంటనే మాట్లాడుతుంది అపవాది. వెంటనే మాట్లాడుతుంది. అపవాదికి చోటు ఈకుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు గారు అపవాదికి చోటు ఈయకుడి అన్నాడు. అపవాదికి చోటు ఇచ్చేసి ఆ పండు తినాలని అలా ఆలోచిస్తుంది. వెంటనే ఎందుకు ఆలోచిస్తావు? ఆ పండు తింటే నువ్వు గొప్పదాని అవుతావు. అప్పటికి అవ్వ అందే, నా దేవుని ఆజ్ఞ మేరపోతుంది. కానీ ఆ అపవాది ఏం చేసింది తెలుసా? మోసం చేసింది, మోసకరమైన మాటలు మాట్లాడింది. మీ దేవుడు అలా అన్నాడా? ఇది నిజమా? అలా తిన్నప్పుడు చచ్చిపోతారా? నో, చచ్చిపోరు. నువ్వు దేవుడి కంటే గొప్పదనం అయిపోతావు. అందుకే ఆయన అలా అన్నాడు. ఒకసారి తెలుసుడు. మోసం చేసింది అపవాది. అపవాదికి చోటు ఇచ్చింది. పడిపోయింది అవ్వ. తను పడిపోయింది కాకుండా ఎన్ని పళ్ళు తిందో తెలియదు, మళ్ళా ఓ పండు తీసుకొచ్చి భర్తకి ఇదిగో ఈ పండు తినంది. వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అనలేదు, గొప్ప తినేసాడు. దేవుని బిడ్డలారా, కనుక మొట్టమొదట దేవుని ఆజ్ఞని మీరేరు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీతము మరణము. దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చాడు, వీళ్ళ పరిస్థితిని చూశాడు. ఆదాము ఎక్కడ అన్నాడు. ఆ పండు తిన్న వెంటనే వాళ్ళ శరీరంలో వాళ్ళు దిగంబరులుగా మారిపోయారంట. పండు తిన్న వెంటనే సైతాన్ ఏం చెప్పింది? దేవుడి కంటే గొప్పలు అవుతారన్న. మరి ఇప్పుడు వీళ్ళే మారిపోయారు, దిగంబరులుగా మారిపోయారు. దిగంబరులుగా మారిపోయి అయ్యో ఒకళ్ళ శరీరంలో ఒకళ్ళు చూసి చిగ్గేసి చెట్టు సాటుకి వెళ్ళి ఆవిడ ఆ చెట్టు సాటుకి వెళ్ళింది, ఈ చెట్టు సాటుకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చాడు. ఆదామా ఎక్కడ అన్నాడు. నీ చెట్టు సాటు ఉన్నానయ్యా అన్నాడు. చెట్టు సాటుకి ఎందుకు వెళ్ళేవురా అన్నాడు. చెట్టు సాటుకి ఏం చెప్పేది అయ్యారు? ఈ అవ్వమంద చూసా, ఈ దొంగమండ, ఆ సాతాను మీరు తినొద్దన్నప్పుడు తిందే, తీసుకొచ్చి నాకు కూడా పెట్టింది అని ఆవిడ మీద నేరం ఎత్తన్నాడు. ఆదామా, నేనేం చెప్పాను నీకు? నీ కుటుంబానికి యజమాని నువ్వు కదా, నీ భార్యని కాయాల్సిన బాధ్యత నీకు లేదా? ఉందా లేదా? భార్యను కాసుకోవాలి, పిల్లల్ని కాసుకోవాలి, ఇంటి యజమానుడు బాధ్యత లేదా? నువ్వు భార్య మాట విన్నావు, అందుకే శాపాన్ని కొని తెచ్చుకున్నావు. ఈ రోజు నుంచి ఈ తోటలో ఉండటానికి వీల్లేదు. ఇక నుంచి నువ్వు శ్రమను అనుభవించాల్సిందే.
ఆత్మీయంగా చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆదాము హవ్వలు ఎలా చనిపోయారు? ఆత్మీయంగా చనిపోయారు. ఆ పండు తిననాడు నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. ఏ విధంగా చస్తారంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. బయటికి వెళ్ళిపోయారు. ఇక గచ్చబొదలు కోసుకుంటూ చెమట కారుచుకుంటూ ఆవిడ తీసుకొచ్చి ఆ పంట పండించి తీసుకొస్తే చెమట కోసుకుని ఊది ఊది అన్నం వండి భర్తకు పెడుతుంది. ఈ విధంగా పిల్లలను కన్నారు. ఆ పిల్లల మనం దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. దేవుని మాట ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణం. దేవునికి స్తోత్రం. నీ మనస్సు ఎక్కడుంది? దేవుని మీద ఉందా? మనస్సు, ఆదామావుల మనస్సు దేవుని మీద లేదు. దేవుని పిల్లలారా ఎప్పుడైతే తన మనస్సును నిలుపుకోలేకపోయారో చివరికి శాపాన్ని తెచ్చుకున్నారు. భ్రష్టు అయిపోయినట్లు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. మరణము ఎక్కడి నుంచి వచ్చిందంటే, మరణం దేవుడు చాలా మంది మరణించిన తర్వాత మాయదారి దేవుడు నా కొడుకునే తీసుకెళ్లాలా, నా కూతుర్నే తీసుకెళ్లాలని ఏడుతో కేకలేసి దేవుణ్ణి తిడతారండి. దేవుడు మరణం పెట్టేడు అంటారు, కానీ మరణం పెట్టిన దేవుడు కాదండి, మనకు మనమే తెచ్చుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమామయుడు అండి. నిన్ను శిక్షించడానికి ఆయనకి ఇష్టం లేదు. నా ప్రియమైన కుమార్తె కుమారుడు అని పిలిచే దేవుడు నిన్ను చంపడు. దేవుని బిడ్డ మనకు మనమే ముందే చెప్పాడు, ఈ పండు తిన్నాడు నిశ్చయముగా మీరు ఆత్మీయ మరణం తెచ్చుకున్నాడు. చివరికి శారీరక మరణం కూడా తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి ఆదాము హవ్వల నుంచి మనకి ఈ మరణం సంక్రమించినట్లు మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ దేవుని బిడ్డలంతా రెండోదిగా రెండో వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను, కయ్యూను. ఈ కయ్యూను ఎవరు? ఆదాము హవ్వలకు పుట్టినోడేగా. మొట్టమొదటి పుట్టిన కుమారుడు కయ్యూను, తర్వాత పుట్టిన కుమారుడు హేబేలు. అవునా? వీళ్ళిద్దరు బిడ్డలు పుట్టారు. బిడ్డలు పుట్టిన తర్వాత అయినప్పటికీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలా, ఆదాము హవ్వలను విడిచిపెట్టలా. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆదాము హవ్వలు నెట్టివేయబడ్డా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలా. ప్రార్థన చేస్తున్నారు. దేవుని ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, 9వ కీర్తన 10వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. ఆయనను ఆశ్రయించు వారందరూ, ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఏమాత్రం విడిచిపెట్టి దేవుడు కాదు. మన దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు ఏ శోధనలో పడ్డా నిన్ను ఒక దెబ్బ కొట్టి మళ్ళీ లేపుకుంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? తన బిడ్డలను ఉదాహరణ చెప్తాను. ఒక చంటి బిడ్డ అక్కడే పాస పోస్తుంది, అక్కడే అని చేస్తుంది, చేయిలు పెట్టి తప్ప కొడుతుంది. ఆ నీళ్ళని జ్ఞానం ఉంది ఆ పిల్లకి, కొడుతుంది. తల్లి వచ్చింది, ఏం చేసిద్ది? ఊరుకుంటుందా? పట 4 పీకిద్ది. చిన్నపిల్లని పీకేసి తీసుకెళ్ళి సొప్పెట్టి చక్కగా శుభ్రంగా స్నానం చేయించి పౌడర్ రాసి సెంటు కొట్టి, అప్పటి వరకు ఎత్తుకోదు. అప్పుడు సొంటి కొట్టిన తర్వాత అమ్మ నా కూతురా అని ఎత్తుకుంటుంది. చంపుకుందా? బిడ్డను చంపుకుందా? దేవుని బిడ్డలారా, అది ప్రేమ, దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే కయ్యూను కూడా తన హృదయం అంతా కూడా విషంతో నిండిపోయింది. కయ్యుంది అసూయ, ఈర్ష్య చేసింది. ఓ సొంత తమ్ముడే. దేవుడు అన్నాడు, మీ అర్పణలు తీసుకురంటారా నా దగ్గరికి అన్నాడు దేవుని మందిరానికి. వీళ్ళిద్దరు అర్పణలు తీసుకెళ్ళారు. కానీ తన కష్టార్జితంతో తన సంపాదించుకున్న సంపాదన అంతట్లో సగభాగాన్ని తీసుకొచ్చాడు, దేవుని మందిరంలో పెట్టాడు హేబేలు. దేవుని మందిరంలో పెట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. వీడేం చేశాడు? ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఆడు కష్టం లేకుండా ఏదో ఒకట్లే దేవునికి ఇద్దాం అన్నట్టు ఏ గుడ్డిదాన్ని తీసుకొచ్చి ఉంటాడు, పోసి దాంట్లో రాయబడలేదు కానీ తీసుకొచ్చి ఆయన కూడా దేవునికి, కయ్యూను కూడా దేవునికి అర్పించాడు. అయితే దేవుడు కయ్యూను హృదయాన్ని చూశాడు, హేబేలు హృదయాన్ని చూశాడు. హేబేలు హృదయం దేవుణ్ణి హత్తుకుని ఉంది. హేబేలు మనస్సు దేవునిపై నిలిచి ఉంది. కయ్యూను మనస్సు
ఈ లోకంపై నిలిచి ఉంది. అది చూశాడు దేవుడు. దేవుని బిడ్డలారా, హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడు, కానీ కయ్యూను అర్పణ అంగీకరించాల. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చేవరకు కయ్యూనికి ఒక్కసారిగా ఏంటి దేవుడు, నా తమ్ముడు ఈడర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదని అసూయ వచ్చేసింది, ఈర్ష్య వచ్చేసింది. చాలామంది ఈనాడు అన్నదమ్ముల్లో కూడా, అక్క చెల్లెల్లో కూడా ఈర్ష్యలు. అక్క బాగా బతుకుతుంది, చెల్లి బాగా బతుకుతుందంటే అక్కకి ఈర్ష్య. కాబట్టి వాళ్ళ పిల్లలకు మంచి గవర్నమెంట్ సీట్ వచ్చిందంటే చెల్లెలకి ఈర్ష్య. వీళ్ళు బాగున్నారు అంటే వాళ్ళకేమి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకు వాళ్ళకేంటి అంటారు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని మీద వారు మనస్సు నిలుపుకున్నారు. నువ్వు నిలుపుకోలేకపోయావు కనుక దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయావు. కయ్యూని దేవుడు శపించాడు, దేశ దిమ్మరా వెళ్ళిపోతావురా అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. అంతే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు తెలుసా, తన తమ్ముడిని పగతో ఈర్ష్యతో తన తమ్ముడిని, పొలం మీద ఉన్న తమ్ముడిని వెళ్ళి కత్తి తీసుకుని చంపేశాడండి. హత్య చేశాడు. కయ్యూను తన తమ్ముడిని చంపేశాడు. చంపేసిన వెంటనే కయ్యూను హేబేలు యొక్క రక్తమంతా భూమిలో ఉండి మొరపెడుతుందంట దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మొరపెడుతుంది, తండ్రి నా అన్నయ్య నన్ను చంపేసేదయ్యా. రక్తం మొరపెడుతుందంట. దేవుని బిడ్డ, ఏ దోషము నీలో ఉండవు. ఏ వ్యక్తి నీ కొరకు మొర్ర పెడుతున్నాడో, ఒకవేళ నువ్వు ఎవరినైనా మోసం చేసేవేమో, ఎవరి డబ్బుని ఎగ్గొట్టేసేవేమో, వాళ్ళు నిజంగా దేవుని మీద మనసు నిలిపిన వాళ్ళైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళైతే మోకరించి తండ్రి నన్ను మోసం చేసేదయ్యా అంటే నీకు శాపం తప్పదు. ఇప్పుడైనా ఇకనైనా ఆ దోషం నీలో ఉంటే, ఆ పాపం నీలో ఉంటే, ఏవేళు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు మనతో ముందుగా, ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టు. ఆ దుర్మార్గత నీలో ఉందేమో, కయ్యూనులో ఉన్న దుర్మార్గత నీలో ఉందేమో, ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం ఇంకా నిన్ను వెంటాడుతున్నాయేమో, నీ హృదయం నిండా ఉందేమో. ఏం చెయ్యి? దుర్మార్గతను కొట్టివేయి, తీసిపడేయి. ఈరోజు ఉపవాస కోడికలు కనుక నీ హృదయాన్ని దేవునికి కనుక, నీ మనస్సు దేవుని మీద నిలిపి నీలో ఉన్న పాపాన్ని కొట్టివేసినట్లయితే, ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నట్లయితే నువ్వు ఫ్రీగా వెళ్ళిపోతావు. నువ్వు ఆనందంగా వెళ్తావు. నీ ఇంటికి సంతోషాన్ని తీసుకెళ్తావు, నెమ్మదిని తీసుకెళ్తావు. దేవుని బిడ్డ, ఇంకెన్నడూ నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు అని యేసయ్య చెప్తున్నాడు. నేను ఆ పాపం చేశాను లేదు, చేశాను కానీ నా యేసయ్య కొట్టివేశాడు. అంత ఆనందమే నాకు అని సంతోషంగా వెళ్తావు. దేవుని బిడ్డ, అలాంటి కృపను నువ్వు పొందుకోవాలంటే నీ మనస్సు దేవుని మీద నిలపాలి. దేవునికి స్తోత్రం. మూడో వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు. దావీదు ఎలాంటి వాడండి? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? దావీదు అంటే నాకు ఎంతో ఇష్టం, నా హృదయానుసారుడు అంటే నా హృదయంలో నేను ఏమనుకుంటున్నానో అలా నడిచాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడే దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు. అయితే ఒకానొక దినమున దావీదు అంతటి మహాభక్తుడే మనస్సు నిలుపుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మీద మనస్సు నిలుపుకోలేక దేవుని బిడ్డలారా ఈ లోకంపై తన మనస్సును పారేసాడు. దేవునికి స్తోత్రం. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. 11వ అధ్యాయం అంతా చదవండి. దావీదు చేసిన పాపం ఏంటో చూపిస్తాడు. దావీదుని దేవుడు ఎలా గద్దించాడో చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వసంతకాలమున రాజు అనేవాళ్ళు యుద్ధానికి పోతారట. అలాంటి సమయంలో సైన్యాన్ని యుద్ధాన్ని పంపి రాజు ఒక్కడే ఉన్నాడు. రాజు ఒక్కడే, దావీదు ఒక్కడే ఉండి మిద్దె మీద ఎక్కాడు. సాయంకాల సమయంలోనే ఉంది అక్కడ. మిద్దె ఎక్కాడు అంటే సాయంత్రం 5, 6 ఆ ప్రాంతంలో ఎక్కుంటాడు. మిద్దెక్కేసి పచారాలు చేస్తున్నాడు. చేసేటప్పుడు కింద బాత్రూంలో అప్పట్లో మరి తాటాకులే కదా, మరి ఏ తాటాకుల్లో ఉండి స్నానం చేస్తుందో ఒక ఆవిడ స్నానం చేస్తుంది. ఈ దావీదు చూశాడు. దేవుని బిడ్డలారా, తన మనస్సును నిలుపుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఎంత భక్తిపరుడు ఏమంటే, దేవుని హృదయానుసారుడు, దేవునికి భయపడేవాడు. అలాంటి గొప్ప భక్తిపరుడైన దావీదు
దేవునికి ఇష్టానుసారుడు మనస్సు నిలుపుకోలేక, ఒరే ఆవిడ ఎవర్రా అని సైనికులు పిలిచి ఒకటి పిలిచి, ఎవర్రా అయ్యా మన సైనికుల్లో ఒక భార్య అయ్యా. ఆహా, మరి ఆడెక్కడ ఉన్నాడు? యుద్ధానికి వెళ్ళాడు కదా. వెళ్ళిపోయాడు. ఆడి పేరు ఊరియా. యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి వెళ్ళాడు. ఓకే, ఒకటే ఉందా ఇంట్లో? పిలువు, తీసుకురా. తన మనస్సు నిలుపుకోలేక తన సైనికుని భార్యతో పాపం చేసి భ్రష్టుడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక్క తప్పే దావిచ్చేసింది, కానీ ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా? ఎన్ని శాపాలు తెచ్చుకున్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుడు దేన్నైనా క్షమిస్తాడు అంటే నువ్వేదైనా క్షమిస్తాడు. కానీ దేవుని బిడ్డలారా, దావీదుని నా ఇంత భక్తిపరుడే, పోనీలే ఒక తప్పే కదా అన్నాడా? పాపాన్ని మాత్రం క్షమించడం అంతే సమస్య లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను కదలే, ఏం చేయలే, నా దేవుడు ఉన్నాడులే, పర్లేదులే, క్షమిస్తాడులే. మన దేవుడు క్షమించే దేవుడు. ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటారు, మన దేవుడు క్షమించే దేవుడు కదండి, పర్లేదులేండి, ఒక తప్పేగా చెయ్యి. దేవుడు బిడ్డ, దేవుడు క్షమించడు. దానికి పర్యవసానం తప్పదు. పర్యవసానంగా దావీదు ఎన్ని కష్టాలు పడ్డాడంటే, దేవుడు తన సొంత కుమారుడే యుద్ధం ప్రకటించాడు. కత్తులు తీసుకుని 4000 మంది సైన్యంతో దావీదుని చంపడానికి తరుముకుంటూ వచ్చాడు. తన సొంత కూతురుని సొంత అన్నయ్య పాడు చేశాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దావీదు చేసిన పాపం వల్ల. దేవుని బిడ్డలారా, దావీదు చేసిన పాపం వల్ల తన కుమార్తె, తనకిష్టమైన కుమార్తెని తన కుమారుడే పాడు చేసినట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, దేవుడు దావీదు ఇంకా చాలా చాలా చెప్పడానికి సమయం లేదు, కానీ దావీదు తర్వాత ఎంతగా పశ్చాత్తాపడ్డా అంటే, దేవుని గురించి ఎరిగినవాడు దావీదు. తండ్రి, నేను ఘోరమైన పాపినయ్యాని అని దేవుని పాదాల మీద పడిపోయి పశ్చాత్తాపంతో, యోవేలు ప్రవక్త ఎలాగైతే చెప్పాడో అలాగా కన్నీటితో ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటూ కేకలేస్తున్నాడు. ఎంత ఒప్పుకున్నా దేవుని బిడ్డలారా, చివరికి దావీదు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వలేదు దేవుడు. ఆ ఊరియా భార్య బెత్షెబాతో చేసిన పాపానికి బాబు పుట్టాడు. అయ్యా, ఆ బాబు పుట్టాడు బాబు అని కబురు చేసింది. బాబు పుట్టాడా? అయ్యో, గర్భిణీ వచ్చిందని కబురు పెట్టింది. కబురు పెడితే మరి నా భర్త వస్తాడు కదా, మరి ఇప్పుడు నీ లేకుండా నీ గర్భిణీ ఎలా వచ్చింది అంటాడు కదా. రాజా, నా పరిస్థితి ఏంటి అంటది బెత్షెబా. నువ్వు భయపడకన్నాడు. ఒక పాపాన్ని కప్పుకోవటం కోసం, ఒక అబద్ధాన్ని కప్పుకోవడం కోసం 1000 అబద్ధాలు ఆడతాం. అలాగే ఒక పాపాన్ని కప్పుకోవడం కోసం మళ్ళా ఆ సైనికుల్లో ఉన్న యూరియాని ముందు పెట్టి చంపిస్తాడు, హత్య చేస్తాడు. మూడు ఆజ్ఞలు మీరుతాడు దావీదు. మొట్టమొదట, నీ పొరుగు అందేంది ఆశించరాదన్నాడు. ఆశించాడా? వ్యభిచరించరాదన్నాడు. 10 ఆజ్ఞల్లో ఒకటే. నరహత్య చేయరాదన్నాడు. 3 ఆజ్ఞలు మీరుడు. పాపాన్ని తెచ్చుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పాప ఫలితం ఏంటో తెలుసా? ఆ కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోయింది. రాజ్యాన్ని కోల్పోయాడు. అడవిలో గుండా పడి వెళ్ళిపోయి ఇదిగో గుహలో దాక్కున్నాడు. సొంత కొడుకు, సొంత మామ కత్తులు ఈ సైన్యం తీసుకొచ్చి చంపటానికి ఎదుగుతున్నాడు. దావీదు ఆ గుహలో ఉండి కూడా దేవుడిని విడిచిపెట్టల. అంత పాపం చేసినోడు కూడా, నేను నిజమే పాపినేనయ్యా, అయ్యా నేను నా మనస్సు నిలుపుకోలేకపోయానయ్యా, ఆవిడని చూడగానే ఎర్రగా ఉందయ్యా, బుర్రగా ఉందయ్యా అన్నాడు. అంతే, పడిపోయానయ్యా, నన్ను క్షమించవా? నన్ను క్షమించాను కానీ శిక్ష తప్పదురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, క్రైస్తవుడా, నేను క్రీస్తు బిడ్డను కదా, నా దేవుడు తప్పు చేసినా క్షమిస్తాడు అనుకుంటా కదా. క్షమిస్తాడు, కానీ శిక్షిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. శాపం తప్పదో, శిక్ష తప్పదో. పాపానికి రాజీ పడే దేవుడు కాదు నా దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపంతో 51వ కీర్తన చదువుకొని ఇంటికి వెళ్ళి దావీదు ఎంతగా పశ్చాత్తాపంతో ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఆ కీర్తన రాసిన దావీదే.
దేవుడు 51వ కీర్తనలో ఎంతగా ప్రభువుని బతిమలాడుకుంటాడు. సొంత కొడుకు చచ్చిపోతాడు, ఇష్టమైన కుమారుడు అబ్షాలోము. దేవుని బిడ్డలారా, ఎంత శాపాన్ని కొని తెచ్చుకున్నాడు దావీదు. ఒకవేళ ఏ శోధన నీలో ఉందో, ఏ రహస్య పాపం ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు దాచుకుంటున్నావో, నేనేమంటానంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాను, నేను కాదు. శాపం తప్పదు, శిక్ష తప్పదు. ఇప్పుడైనా ఇకనైనా ఏవేవో ప్రవక్త చెప్పినట్లు ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన కరుణా వాత్సల్యం కలిగిన వాడు, దయార్థ హృదయుడు. ఆయన క్షమించుడు అని చెప్పడానికి ఎవడు లేడు భూమి మీద. ఎవరు అనగలరు? ఆయన కరుణామయుడండి, కరుణామయుడు. నువ్వెంత ఘోరపాపైనా ప్రభువా నన్ను క్షమించయ్యి అంటే తప్పనిసరిగా నీ పాపాన్ని క్షమించి నిన్ను కాపాడి రక్షిస్తాడు అనే సత్యాన్ని ఈ దావీదు చివరికి దావీదు దగ్గర ఇదంతా చెప్పడానికి స్టోరీ సరిపోదు కానీ, సమయం సరిపోదు కానీ, దేవుని బిడ్డలారా, దావీదు తన పాపాన్ని ఒప్పుకుని ప్రభు పాదాల దగ్గర తన హృదయాన్ని కుమ్మరించేసాడు. చివరికి వీళ్ళిద్దరికి బాబు పుడతాడు కదా. ఆ బాబు పుడితే అది ఎలా పుట్టాడు? అక్రమంగా ఏదొచ్చినా దాన్ని నిలవనివ్వడం. యేసయ్య గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర దొంగతనం చేసి ఇంటికి వచ్చి అక్రమంగా బిల్డింగ్ కట్టేవేమో, బ్యాంకులో వేసుకునేవో 4 లక్షలు 10 లక్షలు ఎవరినో మోసం చేసి, అది నీకు అక్కరకు రాదు. దావీదుకు అక్కరకు రాలా. వీడు అక్రమం చేయటం వల్ల, వీళ్ళు అక్రమం వల్ల బిడ్డ పుట్టాడు బెచ్చుబాకి దావీదుకి. వాడు పెద్ద జబ్బు చేసింది. జబ్బు చేస్తే బెచ్చిపోతా అంటున్నాడు, బాధపడకు, నేను నా యేసయ్య గొప్పడు, నేను మోకరిస్తాను, నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేయి, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన స్వస్థపరుస్తాడు, ప్రార్థన చేయి అని ఆవిడ చేత కూడా ప్రార్థన చేసి వీడు కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కేకలేసినా, అనేక మందిని సైనికులను కూడా పిలిచి మోకరించి ప్రార్థన చేసినా, పెద్ద పెద్ద భక్తులను తీసుకొచ్చి ప్రార్థన చేసినా ఆ పిల్లడు బతకల. ఎందుకనో తెలుసా? నీ అరచేతిలో పాపం ఉండగా నీ మొర నాకు అనుకుంటున్నాం. మనం అనుకుంటాం, నా ప్రార్థన వెళ్తాడు నా ప్రభు, నేను ఎంత భక్తిపూర్వం, ఎక్కడ వెళ్తాడు నీ పాపం, నీ మొర ఆయన దగ్గరికి వెళ్దాం. దావీదు కుమారుడు చనిపోతాడు. దేవుని దగ్గర, ప్రభువా నా అక్రమం వల్ల, నా అతిక్రమం వల్ల, నా పాపం వల్ల ఈ బిడ్డను తీసుకున్నావా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకా నేను పాపం అనే జోలికి నేను వెళ్ళలేదు. దావీదులో ఇంకెన్నడూ పాపం చూడలేదంట. దేవునికి స్తోత్రం. దావీదు ఇంకెప్పుడు కూడా పాపం చేయలేదంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని బిడ్డలారా చూడండి, ఊరియా భార్య ఆ వాక్యం చదివి నేను ముగించేస్తాను. మరి సాయంత్రం మన కూడుకుందాం కనుక దాంట్లో మాట్లాడుకుందాం. ఇంకొకరిని మిగిల్చాను, ఇంకొక వ్యక్తిని చెప్పాలి, సాయంత్రం చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మీద మనస్సు నిలపలేని నలుగురు ఏ విధంగా భ్రష్టులైపోయారో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ముగ్గురు గురించి. 4వ వ్యక్తి సంసోను ఉన్నాడు, ఆయన గురించి కూడా మాట్లాడదాం. సాయంత్రం మాట్లాడుకుందాం. తర్వాత దేవునిలో మనస్సు నిలిపిన 4 ఉన్నారు. ఈ 5గురిని సాయంత్రం చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదివి నేను ముగిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యెహోవా అమ్మా యెహోవా యూరియా భార్య దావీదు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను. 3-4 రోజులు, వారం 10 రోజులు అయి ఉంటుంది బహుశా. భోజనం కూడా చేయకుండా, మంచిలు కూడా తాకుండా ప్రభు పాదాల దగ్గర
కేకలేస్తున్నాడు, ప్రభు నేను ప్రార్థన చేస్తే అద్భుతం చేసేవి కదా, ప్రభు ఆయన్ని కాపాడేవి కదా, ఈయన్ని కాపాడేవి కదా. ఒకవేళ సేవకుడిగా మేము కూడా ఏదన్నా పాపం మాలో ఉంటే, ఒకవేళ దోషం మాలో ఉంటే మాకు కూడా శిక్ష తప్పదు. చాలా జాగ్రత్త సుమా. మాకు సేవకుడా మీకు 2 శిక్ష అన్నాడు, మాకు 2 దెబ్బలు, మీకు ఈ చెంప ఇలా కొడతాడు, మీకు మాకు 2 దెబ్బలు ఉంటాయి, ఈ చెంప ఆ చెంప వాయిస్తాడు. మాకు చాలా జాగ్రత్తగా దేవునిలో నిలిచి ఉండాలి. దేవుని పిల్ల తాను నిలుచున్నానని తలంచువాడు ఈ లోకములో పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ఎంతగా బతిమిలాడిన దేవుని మొర్ర, దేవుని దగ్గరికి ఆయన ప్రార్థన చేరలేదు. కారణం ఏంటంటే ఆయన అరచేతిలో పాపం ఉన్నది. అరచేతిలో పాపం ఉండగా నీ మొర్ర నాకు వినపడదు అన్నాడు. ఒకవేళ నీ అరచేతిలో ఏ పాపం ఉందో ఉపవాస కూడికల సందర్భంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఆ పాపాన్ని శుభ్రంగా యేసు రక్తంలో కడుక్కో. తప్పనిసరిగా నీ రాయింపుగా తెలిపి నువ్వు శుభ్రం చేసుకో, శుద్ధీకరించబడు. పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను నీవు శుద్ధీకరించుకుని, ప్రభువా నా పాపం కడుక్కున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో కడుగయ్యని ఆయన పాదాల దగ్గర మీరు మోకరించి అడిగినట్లయితే తప్పనిసరిగా మీ దోషాన్ని యేసయ్య శుద్ధీకరించి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు అనుకుంటున్నారేమో రక్షించడని. ఆయన అన్నాడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన కరుణావాత్సల్యములు కలిగిన వాడు, ఏమంటే కరుణావాత్సల్యములు కలిగిన వాడు, అత్యంత జాలి కలిగిన వాడు. కనుక ఆ మాట ఉంటుంది, కరుణించడని మీలో ఎవరనగలరని కూడా ఉంటుంది దాంట్లో. దేవుని పెట్టారు. కనుక మన దేవుడు గొప్పవాడు. ఒకవేళ ఏ దోషం ఉండే ఇప్పటి వరకు నీతో మాట్లాడారేమో, ఒకవేళ భయపడుతున్నావా, భయపడాల్సిన పని లేదు. ధైర్యం తెచ్చుకో. నా ప్రభువు ఉన్నాడు, ఆయన కరుణ కలిగినాడు, నా పాపాన్ని తీసేస్తాడు, నన్ను శుద్ధీకరిస్తాడు. ప్రభు ప్రార్థన దగ్గర మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అందరి కళ్ళు మూసుకోవాలా. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి అయ్యా మీ ప్రియ బిడ్డ ద్వారా ప్రభా, అయ్యా ఈరోజు ప్రభా ఉపవాస కూడికను ఏర్పాటు చేసి ప్రభా నా తండ్రి మీ ఆత్మ సంచారం ప్రభా మీ సన్నిధిలో ఉంచిన పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన మాటలు వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా కయ్యూను నాయన నా ప్రభా హృదయమంతా నాయన కపటము కుయిట్టి ఈర్ష్య అసూయ పెట్టుకుని తన సొంత తమ్ముడిని చంపేసి శాపాన్ని తెచ్చుకున్నాడని ప్రభా. అయ్యా నీ మాట వెనుక ఆజ్ఞను అతిక్రమించి ఆదామావలో వారు మా మనస్సు నిలుపుకోలేక పాపాన్ని తెచ్చుకుని శాపాన్ని తెచ్చుకుని ప్రభా నాయన చివరికి మరణాన్ని తెచ్చుకున్నట్లు జ్ఞాపకం చేస్తే తండ్రి దావీదు కూడా ఎంతో నాయన నా హృదయానుసారుడని పిలువబడ్డ దావీదే చివరికి తన మనస్సును మీ మీద నిలుపుకోలేక ఈ లోకంలో పడిపోయి ప్రభా శాపాన్ని తెచ్చుకుని ప్రభా తన కుటుంబంలో అలజడి నాయన సమస్యలు తెచ్చుకుని సొంత కుమారులే కోల్పోయాడు ప్రభా, కుమార్తెను కోల్పోయాడయ్యా. అయ్యా నా ప్రభా నాయన నా ప్రభా ఒకవేళ ఈ మధ్యాహ్నకాల సమయంలో అలాంటి నా ప్రభా పాపము దోషము మీకు అయిష్టమైన క్రియ మాలో ఉందేమో ప్రభా, మమ్మల్ని క్షమించినైనా ఇదిగో ఈరోజు నీ బిడ్డలు వారిలో ఏ దోషం ఉందో నీ పాదాల్సింతో ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోండమ్మా ప్రభా, నాలో ఈ రహస్య పాపం ఉందే ప్రభా, ఈ అవకాశం యేసయ్య నీకు ఇచ్చాడు. ఇప్పుడైనా ఇకనైనా ఉపవాసం ఉంది పశ్చాత్తాపంతో నా దగ్గర నీ పాపం ఒప్పుకున్నట్లయితే నిన్ను నేను క్షమిస్తాను. నిన్ను కరుణ కలిగిన వాడిని, ప్రేమ కలిగిన వాడిని, జాలి కలిగిన వాడిని నేను ప్రభు మాట్లాడాడు కదమ్మా. నీ పాపాన్ని ఒప్పుకో ప్రభా, మా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నా దోషం తీసివేయ్యా. అయ్యా ఈ ఉపవాస కోరికలు నన్ను పవిత్రపరచయ్యా, మీ రక్తం ద్వారా కడగండి ప్రభా. మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని
తయారు చేయండి నాయన. ఇక మీదట దావీదులాగా ప్రభా, దావీదు ఇంకెన్నడూ పాపం చేయలేదు ప్రభా. దావీదు గొప్ప భక్తుడుగా, మహాచక్రవర్తిగా దావీదుని ఎంతగా ఆశీర్వించేవో ప్రభా. అట్టి కృప మాకు కూడా అనుగ్రహించి నాయన మా దోషములు క్షమించి మా అతిక్రమాలు తుడిసివేసి మీ బిడ్డలుగా నిత్యము నాయన మా మనస్సు మిమ్మల్ని ప్రభా మీ యందు నిలుపుకొని మీరు అక్కడ వరకు నిలిచి ఉండి మీ రాజ్యంలో చేరే యోగ్యత మా అందరికి దయచేయమని, ముఖ్యంగా ఈ కోరిక ఏర్పాటు చేసిన ప్రియ సహోదరి బావగారిని బట్టి, సహోదరుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఆ కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకొచ్చున్నాను ప్రభా. అయ్యా, ఈ మాటలు ఈ మైక్ ద్వారా ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారిని కూడా మీరు నాయన రక్షించమని అడుగుతున్నాను తండ్రి. ఈ కుటుంబాన్ని నాయన ఈ యొక్క ప్రార్థనా మందిర, ఈ సియోను ప్రార్థనా మందిర సంఘ బిడ్డలందరినీ పేరు పేరున ప్రభా ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ నాయన నిజమైన సంతోషాన్ని వారి గృహానికి తీసుకువెళ్ళాలయ్యా. అయ్యా, మీ కృపాహస్తాలు వారిపై ఉంచి వారి దోషాలన్నీ క్షమించి నీ బిడ్డలుగా మీ రాకడ వరకు అయ్యా వారి మనస్సులు నాయన మీ మీద నిలుపుకుని మీ యందు భక్తి కలిగి, భయం కలిగి మీ రాకడలు ఎత్తబడే గుంపులు ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని, వారితో పాటు నన్ను, నా బిడ్డలను, నా భార్యను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కని వర్తమానం ఇచ్చిన మరి అమ్మాయికు